ఈరోజు మనం ఏపీడిఎస్సికు సంబంధించి 6th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ లెసన్లోని ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, మనం ఆహారంగా తీసుకునే పదార్థాలలో ప్రధానమైన పోషకాలు ఏమిటి? కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు. కార్బోహైడ్రేట్లు, పీచు, నీరు. విటమిన్లు, ఖనిజాలు, నీరు. నీరు, పీచు, ఖనిజాలు. ఆన్సర్ కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు. రెండవ క్వశ్చన్, నీరు శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? శక్తిని అందిస్తుంది, విటమిన్లను పెంచుతుంది, ఆహార పదార్థాలను కరిగిస్తుంది, శరీరాన్ని శుభ్రపరుస్తుంది. ఆన్సర్ ఆహార పదార్థాలను కరిగిస్తుంది. థర్డ్ క్వశ్చన్, విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? రికెట్స్, స్కర్వీ, క్వాషియోకార్, బెరీబెరీ. ఆన్సర్ స్కర్వీ. ప్రోటీన్లు శరీరంలో ఏ పనిని నిర్వహిస్తాయి? శక్తిని అందిస్తాయి, వృద్ధి, సంరక్షణలో సహాయపడతాయి, నీటిని నియంత్రిస్తాయి, పీచును పెంచుతాయి. ఆన్సర్ వృద్ధి, సంరక్షణలో సహాయపడతాయి. కాల్షియం లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? రికెట్స్, స్కర్వీ, బెరీబెరీ, క్వాషియోకార్. ఆన్సర్ రికెట్స్. పీచు అనేది ప్రధానంగా ఎక్కడ లభిస్తుంది? జంతు ఉత్పత్తులు, మొక్కల ఉత్పత్తులు, నీరు, ఖనిజాలు. ఆన్సర్ మొక్కల ఉత్పత్తులు. ఏది శరీరానికి ఎక్కువ శక్తిని అందించే పదార్థం? కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు. ఆన్సర్ కొవ్వులు. విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధి పేరు? రికెట్స్, స్కర్వీ, బెరీబెరీ, క్వాషియోకర్. ఆన్సర్ రికెట్స్. ఆహార పదార్థాలను కరిగించడానికి ఏది అవసరం? విటమిన్లు, ఖనిజాలు, పీచు, నీరు. ఆన్సర్ నీరు. బాగా విటమిన్ ఏ ఉండే ఆహార పదార్థం ఏది? పాలకూర, బియ్యం, తేనె, నువ్వులు. ఆన్సర్ పాలకూర. పెరుగులో ప్రధానంగా ఉండే పోషక పదార్థం ఏమిటి? ప్రోటీన్, కార్బోహైడ్రేట్, కొవ్వు, విటమిన్ డి. ఆన్సర్ ప్రోటీన్. వేరుశనగలో ఎక్కువగా ఏది ఉంటుంది? పీచు, కార్బోహైడ్రేట్, కొవ్వు, ఖనిజాలు. ఆన్సర్ కొవ్వు. విటమిన్ సి ఎక్కువగా లభించే ఆహార పదార్థం ఏది? పాలకూర, నిమ్మ, బంగాళాదుంప, బియ్యం. ఆన్సర్ నిమ్మ. బలమైన ఎముకలు మరియు దంతాలకు ఏ ఖనిజం అవసరం? జింక్, ఐరన్, కాల్షియం, సోడియం. ఆన్సర్ కాల్షియం. కార్బోహైడ్రేట్లు అధికంగా లభించే పదార్థం ఏమిటి? పాలకూర, బియ్యం, పాలు, గుడ్డు. ఆన్సర్ బియ్యం.
కార్బోహైడ్రేట్లు బియ్యంలో అధికంగా ఉంటాయి. ఖనిజాలు అధికంగా ఉండే ఆహార పదార్థం ఏది? బంగాళాదుంప, గుడ్డు, పాలకూర, పాలు. ఆన్సర్ పాలకూర. పాలకూరలో ఖనిజాలు అధికంగా ఉంటాయి. విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? నైట్ బ్లైండ్నెస్, స్కర్వీ, రికెట్స్, బెరిబెరీ. ఆన్సర్ నైట్ బ్లైండ్నెస్. శరీరంలో నీటి రవాణాకు సహాయపడే విటమిన్ ఏది? విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఏ, విటమిన్ బి12. ఆన్సర్ విటమిన్ బి12. ఖనిజాలలో ఐరన్ అధికంగా లభించే ఆహారం ఏది? పాలకూర, బియ్యం, తేనె, బంగాళాదుంప. ఆన్సర్ పాలకూర. అధిక పీచు కలిగిన ఆహారం ఏది? బంగాళాదుంప, బియ్యం, పాలకూర, పాలు. ఆన్సర్ పాలకూర. విటమిన్ బి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? నైట్ బ్లైండ్నెస్, స్కర్వీ, బెరిబెరీ, రికెట్స్. ఆన్సర్ బెరిబెరీ. నీటి లోపం వల్ల శరీరంలో ఏ ప్రభావం కలుగుతుంది? అధిక శక్తి, తక్కువ జీర్ణశక్తి, పీచు పెరుగుతుంది, ఎముకల బలహీనత. ఆన్సర్ తక్కువ జీర్ణశక్తి. విటమిన్ డి ప్రధానంగా ఏ విధంగా లభిస్తుంది? పీచు ద్వారా, నిమ్మరసం ద్వారా, సూర్యకాంతి ద్వారా, ఖనిజాల ద్వారా. ఆన్సర్ సూర్యకాంతి ద్వారా విటమిన్ డి ఎక్కువగా లభిస్తుంది. ఐరన్ అధికంగా లభించే ఆహారం ఏది? పాలకూర, బియ్యం, నిమ్మ, బంగాళాదుంప. ఆన్సర్ పాలకూర. నీటి లోపం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? అధిక శక్తి, తక్కువ జీర్ణశక్తి, అధిక ప్రోటీన్, అధిక పీచు. ఆన్సర్ తక్కువ జీర్ణశక్తి. ప్రోటీన్ల లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? రికెట్స్, స్కర్వీ, క్వాషియోకార్, బెరిబెరీ. ఆన్సర్ క్వాషియోకార్. విటమిన్ సి లోపం వల్ల ఏమవుతుంది? రికెట్స్, స్కర్వీ, బెరిబెరీ, క్వాషియోకార్. విటమిన్ సి లోపం వల్ల స్కర్వీ అనే వ్యాధి వస్తుంది. విటమిన్ ఏ లోపం వల్ల ఏ వ్యాధి కలుగుతుంది? నైట్ బ్లైండ్నెస్, రికెట్స్, స్కర్వీ, బెరిబెరీ. ఆన్సర్ నైట్ బ్లైండ్నెస్. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థం ఏది? బియ్యం, వేరుశెనగ, పాలకూర, గుడ్డు. ఆన్సర్ వేరుశెనగ. ఈరోజు మనము ఏపీడిఎస్సికి సంబంధించినటువంటి 6th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ లెసన్లోని ప్రాక్టీస్ బిట్స్ అన్నీ చేశాము. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసము ఈ వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.